ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, వాక్యాన్ని ధ్యానిస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దావీదు వ్రాసిన కీర్తనల గ్రంథం నుంచి 56వ సంకీర్తన 3వ వచనము మనము ధ్యానిస్తున్నాము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఈ వాక్యం మన జీవితంలో చాలా ఒక లోతైన గూఢమైన సత్యాన్ని చెబుతుంది. మనందరం కూడా ఏదో ఒక సమయంలో భయాన్ని అనుభవిస్తాం. మన ఆరోగ్యం గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ, మన ఆర్థిక పరిస్థితిని బట్టి, లేదా కుటుంబ పరిస్థితులను బట్టి. దావీదు కూడా ఒకానొక దినమున భయాన్ని అనుభవించాడు. కానీ అతను భయంలో మునిగిపోలేదు. అతడు దేవుని వైపు తిరిగాడు. ఈ వాక్యం మనకు ఏం చెప్తుందంటే, భయం వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మన బలము, జ్ఞానము, సంపద ఇవన్నీ కూడా మన భయాన్ని తీసివేయకపోవచ్చు. కానీ దేవుడు ఎప్పటికీ మారడు. మన భయం ఎంత పెద్దదైనా దేవుని శక్తి దానికంటే గొప్పది. కాబట్టి భయం వచ్చినప్పుడు పారిపోవద్దు, దేవుని సన్నిధిలోనికి రండి. భయం మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది, కానీ అదే సమయంలో దేవునిపైన ఆధారపడే అవకాశాన్ని కూడా మనకు చూపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలో వచ్చే భయాలన్నిటినీ మీ చేతుల్లో ఉంచుతున్నాం. ప్రభువా, భయం వచ్చినప్పుడు మేము దిగులు పడకుండా నీ మీద నమ్మకంతో నిలబడడానికి మాకు తగిన సామర్థ్యాన్ని, బలాన్ని ఇవ్వండి. మీరే మా శరణు, మా ఆశ్రయం, మా హృదయాలకు శాంతి. మా మనసులను మీ ధైర్యంతో నింపండి. ఎటువంటి పరిస్థితులైనా మేము నిన్నే ఆశ్రయించినట్టు మాకు నేర్పండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు మెసేజ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచును గాక. ఆమేన్.